హాయ్ అండి, ఇవాళ నేను పొటాటో 65 చేసుకుంటున్నాను. దానికి కానీ హాఫ్ కేజీ పొటాటో తీసుకున్నానండి. ఈ విధంగా ముక్కలు ముక్కలు కట్ చేసేసుకున్నాను. దీని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. తీసుకొని కారం, ధనియాల పొడి, పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, రైస్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ పెరుగు, కొంచెం సాల్ట్ అండి, దీనికి సరిపడే అంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొన్ని పల్లీలు వేసుకున్నానండి. పల్లీలు, కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకోవాలి. కలిపి పక్కన పెట్టేసుకొని మనము బాండిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాము. ఇది చాలాసేపు మ్యాగ్నేట్ చేయకూడదండి. చాలాసేపు మ్యాగ్నేట్ చేస్తే పొటాటోలో నుంచి కొంచెం వాటర్ అంతా వచ్చేస్తుంది. అలా కాకుండా అప్పటికప్పుడు కలిపేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. మిగిలింది కూడా ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకున్నానండి. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే పొటాటో 65 రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు నేను దీన్ని రైస్లోకి తీసుకుంటున్నాను. నేను ముందే ఆకు పులుగూర చేసేసుకున్నానండి. ఈ ఆకు పులుగూరలో నేను పప్పు ఏం వేయలేదండి, వట్టి ఆకే చేసుకున్నాను. దాంట్లో కాంబినేషన్గా ఈ పొటాటో తీసుకున్నానండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్